దేవునికి స్తోత్రం. ఈ సమయమునందు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామండి. వాక్య గ్రంథం దేవుడిచ్చిన ప్రేరణ బట్టి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములోంచి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము నుండి చదువుకుందాము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగు నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శనలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అనేక మంది ఫోన్లు చేసి, అయ్యగారు మీరు యూట్యూబ్లో ప్రతిదినము మీ ప్రసంగము వాక్యాన్ని పెట్టండి అని కోరటం బట్టి చిన్నగా ప్రారంభించటము జరిగి ఉన్నది. ఇది దేవుడే కొనసాగించున్నట్లు మీరందరూ పట్టుదల ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయమునందు దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేదుమండి. గ్రంథములు కలిగిన వారు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాలను తెరిచి చూడవలసిందిగా మిమ్మను కోరుచున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ వాక్య గ్రంథములోంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేద్దామండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుంచి ఇలాగు రాయబడి ఉంది. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచి నందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని సముద్రంలో గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నదని చెప్పుకొనిరి. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన. సర్వకృపానిధివైన తండ్రి, సకల కాలములకు దాతవైన యేసయ్య, నీకు వందనాలు. రండి, నీవే మాతో మాట్లాడండి. నీ ఉద్దేశములు మాకు తెలియచేసి నీ ఆలోచనలు మాకు ఇచ్చి, నీవే ఉన్న ధోనే అది ఎన్ని అలలు వచ్చినా, గాలి తుఫానులు ఎగిసి పడినా, దేవా నీవు గొప్ప దేవుడు గనుక ఎట్టి ప్రమాదము రాకుండా నువ్వు చేయగలిగిన వాడవు. అటు నీ గొప్ప ఉన్నతమైన స్థితిని నీ బిడల జీవితములలో ఇచ్చి బలపరచమని యేసు నామమున వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ వాక్య గ్రంథములోంచి దేవుడు ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన యొక్క శిష్యులైన వారితో ఆయన మాట్లాడిన ఉన్నతమైన మాటలను, ఆయన జీవితంలో జరిగిన సన్నివేశాలను మనము గుర్తించుకునుట మనకెంతో ఆశీర్వాదకరము. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో ఉన్నప్పుడు పాలస్తీనా దేశము, ఆ పాలస్తీనా దేశమునందు గలిలయ సముద్రము అనేది మనకు కనబడుచున్నది. ఆ గలిలయ సముద్రమును మనం చూచినట్లయితే
దాని పొడుగు 12 మైళ్ళు, దాని వెడల్పు 7 మైళ్ళుగా మనము చూచుచూ ఉన్నాము. అనేకమైన గ్రామాల మధ్య ఉన్నట్టుగా మనము చూచుచున్నాము. దీనికి మరి యొక్క పేరు ఏమిటంటే తిబేరియా సముద్రము, అలాగే గిన్ని సరస్సు అని కూడా అంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇది అనేకమైన జాలర్లకు ఒక ఉన్నతమైన స్థలముగా మనము చూడగలుగుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఉదయమంతా దేవుని యొక్క అమూల్యమైన సేవను చేసి ఆయన తండ్రి పని మీద ఉండి బలమైన సేవను జరిగించిన తర్వాత రాత్రి కాలమునందు సాయంకాలం అగుచుండగా ఆయన శిష్యులైన వారితో ఆ దోణి ఎక్కి అక్కడనే దేవుని యొక్క ఉన్నతమైన బోధ చేసి ఆ దోణిని స్టేజీ కింద ఏర్పాటు చేసుకుని బలమైన సేవ చేసి సాయంకాలానికి ఆ దోణి మీద అద్దరికి వెళ్దామన్నారు. దేవునికి స్తోత్ర. అక్కడికి వెళదామని ప్రభువారు ఆ యొక్క దోణిలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. వాస్తవానికి ప్రభువారికి విశ్రాంతి అవసరమా? ఆయన దేవుడు కదా, కానీ ఆయన మానవుని రూపులో ఉన్నారు. దేవునికి స్తోత్ర. ఈ రోజున కూడా ప్రతి మానవునికి కూడా విశ్రాంతి అవసరమే. దేవునికి స్తోత్ర. ఇక్కడ వాక్య గ్రంథమునందు ఏమని రాయబడి ఉన్నది అంటే ఇలాగున రాయబడుచు ఉన్నది, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళుట అంటే ఏమిటి గమనించగలిగినట్లయితే, శిష్యులైన వారు ఆయన వెంట వెళ్ళి ఉన్నతమైన ఆ యొక్క స్థితిని కలిగిన వారు, అలవాటును కలిగిన వారు, ప్రభువారిని వెంబడించి ఉన్నతమైన స్థితిని కలిగిన వారు. దేవునికి స్తోత్రం. గమనించాల్సిన మాట ఏమిటంటే, ప్రభువారిని వెంబడించుట ఇది చాలా ప్రత్యేకమైనది. ప్రభువారు వారి దగ్గరికి మొట్టమొదటిగా వెళ్ళినప్పుడు మీరు నన్ను వెంబడించుడే అని చెప్పగానే వారు వెంబడించుచున్నారు. ఒక గొర్రెల కాపరి వెనకాల ఆ గొర్రెల కాపరి ఎక్కడికి వెళితే అక్కడికి, కొండలెక్కితే కొండల్లోనికి, రాళ్ళలోకి వెళితే రాళ్ళలోనికి, గచ్చబొదల దగ్గరికి వెళితే అక్కడికి, ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళే ఆ యొక్క అలవాటు కలిగిన వారు ఎవరంటే ఆ యొక్క శిష్యులైన వారు. దేవునికి స్తోత్రం. ఆయన వెంబడించి ఆయన వెంట వెళ్ళేవారు. ఈ రోజున మనం గమనించినట్లయితే నీవు నేను కూడా వి హ్యావ్ టు ఫాలో ద జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారిని మనం వెంబడించవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇది చాలా మంచి వాడుకగా మనము చూడగలుగుతూ ఉన్నాము. అమ్మా, సాయంకాలం వేళ ఆ దోణి తీస్తుంటే మబ్బులు వచ్చినాయేమో, ఆకాశములో మేఘములు ఉన్నాయేమో. గమనించాల్సిన మాట ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెళ్దామన్నారంతే. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ వాక్య గ్రంథంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ దోణిలో నిద్రించుచుండగా, అనగా విశ్రాంతి తీసుకుంటుండగా ఆ యొక్క దోణి వెళ్ళిపోవచ్చున్నది. ఆయన శిష్యులైన వారితో వెళ్ళిపోవచ్చుండగా గాలి, విపరీతమైన గాలి. గమనించండి, ఈ గాలి అనేది దేవుడు ఎవరి కోసము కలుగు చేశారంటే ఆయన యొక్క మానవులైన వారి కోసం. ఈ గాలి మనుషులకు కావలసి ఉన్నది. ఈ గాలి లేకపోతే మానవుడు బ్రతకలేడు. కానీ ఈ గాలి ఎక్కువై మానవునికి వ్యతిరేకంగా ఈ మనుషునికి నష్టాన్ని కలిగించుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించాల్సిన మాట ఏమిటంటే ఈ భయంకరమైన గాలి వీచుచూ ఉన్న సమయమునందు వాక్య గ్రంథమునందు ఇంకా మనం ముందుకు వచ్చినట్లయితే ఆయన యొక్క శిష్యులు వారు ఎవరు? ఫిషర్స్ అంటే చేపలు పట్టేవారు. గమనించాల్సిన మాట ఏమిటంటే ఎక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, ప్రపంచ అలలు ఎలాగ వస్తాయి, సముద్రాలలో ఎలాగ వస్తాయి, ఓడను ఎలా నడిపించాలి, దోణిని ఎలా తిప్పాలి,
గాలికి ఎలాగున దూసుకుపోవాలి అన్ని తెలిసిన వారు, సముద్రంలో అవలీలగా ఈత కొట్టగలిగిన వారు, వారికి జనకులు దేవదాసయ్య గారిని నీటి కాకులని పేరు పెడుచు ఉన్నారు. దేవునికి స్తోత్ర. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే దీనికి విభిన్నంగా కనబడుచున్నది. వారి బ్రతుకుల్లో భయము, దుఃఖము, కలవరము, గందరగోళము కనబడుచున్నది. దేవునికి స్తోత్ర. ఇంకా మనం గమనించినట్లయితే వీరి యొక్క జీవితాల్లో ఒక్కొక్క శిష్యుడు కూడా భయపడుతున్నాడు, బెదిరిపోతున్నారు, కొంతమంది గందరగోళానికి గురవుతున్నారు. ఆ సమయమనందు ఏం జరుగుతున్నది? ఒకటి మాటతో గుర్తుంచుకోండి, జీసస్ విత్ యూ, జీసస్ ఇన్ యువర్ బోట్. ప్రభువారు నీ ధోనిలో ఉన్నారని నువ్వు గుర్తుంచుకోవా? ఈరోజునందు ప్రభువారు వారి చెంతే ఉన్నారు. అయితే దేవుడు ఎందుకు వారికి జవాబు ఇవ్వటం లేదు? దేవుడు ఎందుకు వారికి అద్భుతము చేయటము లేదు అంటే వారి చేత ప్రార్థన చేయించాలి. ఈ రోజున మీ జీవితాల్లో, మీ కుటుంబాల చేత, మీ సంఘాల చేత, లేకపోతే మీ యొక్క జీవితంలో మీ చేత ప్రార్థింప చేయాలనేది ఎవరి ఉద్దేశం చెప్పండి? దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించాల్సిన మాట ఏమిటంటే వారి చేత ప్రార్థింప ఇవ్వాలనే దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ప్రణాళిక. అందుచేతనే ఆయన ఆగుచున్నారు, ఓపికతో ఉన్నారు. దేవునికి స్తోత్ర. ఇక్కడ కూడా లోకము సముద్రము వంటిది, ధోనే క్రైస్తవ సంఘము లాంటిది. ఈ క్రైస్తవ సంఘం అనే ధోని వెళ్ళిపోవచ్చున్నది ఎక్కడి నుంచి? భూలోకము నుంచి. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డైన నూతన యెరూషలేమునకు వెళ్ళాలి. వెళ్ళేదారిలో గాలులు, ఎన్నో గాలు లాంటి కష్టాలు, ఎన్నో ఎగసిపడే అలలాంటి శోధనలు, ఎన్నెన్నో అడ్డులు, ఆటంకాలు. ఒక్కొక్క కెరటానికి ఈ ధోని ముందుకు వెళ్ళదేమో, ఇక ఈ వచ్చే కెరటాలకు మనం ముందుకు సాగలేమేమో, ఇక్కడే ఈ ధోనిలో మనం ఆగిపోతామేమో అని అనుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్ర. కానీ ఈ రోజున ఆత్మీయ జీవితంలో నీ ధోనిలో యేసు ఉన్నారని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. వాస్తవానికి చెప్పాలంటే ఆ శిష్యులైన వారికి దేవుని అద్భుతాల గురించి తెలుసు, దేవుని శక్తి గురించి తెలుసు, దేవుని బలము గురించి తెలుసు, దేవుని యొక్క ఉన్నతమైన ఔన్నత్యాన్ని గురించి తెలుసు. కానీ వారి జీవితంలో భయంకరమైన మరణం వస్తుందేమో, ఈ రాత్రి కాలం నుండి ఇక్కడే మనం సమాధి అయిపోతామేమో, ఈ సముద్ర గర్భములో మనము మరణిస్తామేమో అనే భయము వాళ్ళని కబాలించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. గమనించాల్సిన మాట ఏమిటంటే వారు ప్రార్థన చేయుచున్నారు. ఏ రీతిగా ప్రార్థించుచున్నారు? యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగ వేడుకుంటున్నారు? అంతటి సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా ఆయన శిష్యుల యొద్దకు వచ్చి, ప్రభువా, వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము. దేవునికి స్తోత్ర. నశించిపోవచ్చున్నాము. ఈ యొక్క శ్రమలలో దేవునితో ప్రార్థన చేసే విధానం ఇలాగే ఉంటుంది. అమ్మా, నీ జీవితంలో దేవుడు లేడా? నీ కుటుంబంలో దేవుడు లేడా? ఎందుకు నీవు ఎంత భయపరుచున్నావు? నువ్వు రక్షణ పొందలేదా? నువ్వు దేవుని బిడ్డవ కాదా? మరి ఎందుకు నీవు ఇలాంటి ప్రార్థన చేయుచున్నావు? అయ్యో, మా జీవితాలు ఏవో అయిపోతున్నాయి, మా బ్రతుకులు నాశనం అయిపోతున్నాయి, మా భయంకరమైన జీవితాలు భయంకరమైపోతున్నాయి అని చాలామంది దుఃఖపడుతున్నారు. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న ఆ యొక్క ధోని ఎప్పుడు నశించిపోదు. సంఘములో ప్రభు ఉండగా సంఘం ఎప్పుడు నాశనము కాదు. కుటుంబంలో
ప్రభు ఉండగా ఆ కుటుంబం ఎప్పుడు దుఃఖమునకు పాలు కాదు. నీ జీవితంలో ప్రభువారు ఉండగా నీకెప్పుడు భయంకరమైన నష్టము, నీకెప్పుడు నష్టము కలగదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారే భయంకరమైన గాలులు వీచుచున్నాయి, గాలులో శబ్దాలు, భీకరమైన అలలు ఎగిసి పడుతున్నాయి. అలల తాకిడికి దోణి ఊగిపోతుంది. అలలు మేఘం మీద పడుతూ ఉన్నాయి. వర్షము పడుచు ఉన్నది, గాలి తుఫాను వలె లెగుచుచు ఉన్నది. అమ్మా, కానీ ప్రభువారు లెగలేదండి. ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అమ్మా, ఆయన మటుకు ఆ యొక్క విశ్రాంతిలోంచి లెగలేదు. ఎంత పెద్ద శబ్దాలు కలిగినా, ఎంత పెద్ద అలలు వచ్చినా ప్రభువారు మటుకు లెగలేదు. ఎందుచేత ఆయన లెగలేదు? అమ్మా, గమనించాల్సిన మాట ఏమిటంటే అవేమీ కూడా ప్రభువారికి అడ్డము కాదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున మనము కూడా దేవుని వలె నెమ్మది కలిగి, అమ్మా, మనము కూడా ఎన్ని శోధనలు వచ్చినా ఆయన్ని చూస్తూ మనం ముందుకు సాగిపోవాలి. దేవునికి స్తోత్రం. గమనించాల్సిన మాట ఏమిటంటే ఈ యొక్క వాక్య గ్రంథమునందు దేవుడు ఆలస్యం చేయించడానికి కారణం ఏమిటంటే అప్పటికి శిష్యులైన వారు పవర్ ఆఫ్ మ్యాన్, వారు ఎంతో చాకచక్యంగా అప్పటి వరకు ధోనిను నడిపారు. ఎంతో చాకచక్యంగా అప్పటి వరకు ధోనిను నడిపించారు. కానీ అలల తాకిడికి ధోని వారి చేతిలో లేదు. ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది, ఇక మునిగిపోతుంది. ఆ సమయమునందు దేవుడు తన శక్తిని, అమ్మా, ఈ రోజున మనం గమనించినట్లయితే అక్కడున్న ప్రజలైన వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అక్కడున్న శిష్యులైన వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయినా సరే ప్రభువారు లెగలేదు. ఎందుచేతనంటే అందరూ వచ్చి ప్రభువారి దగ్గర ప్రార్థనలు చేయుచున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన లెగలేదు. ఎందుచేత అంటే యుక్త సమయము వచ్చినప్పుడు, సరైన సమయం, రైట్ టైం, అమ్మా, సరైన సమయం వచ్చినప్పుడు దేవుడు కార్యము చేయటానికి, మనస్సును నెమ్మదిపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి యొక్క సంగతి ప్రభు ఏమిటి అని మనం గమనించినట్లయితే ప్రభువారు నిద్రపోవచ్చున్నారు. అమ్మా, శిష్యులైన వారందరూ గందరగోళముతో ఉన్నారు. అందరూ భయభ్రాంతులైపోయారు. కానీ ప్రభువారు మాత్రము నిద్రపోవచ్చున్నారు. అమ్మా, గమనించాల్సిన మాట ఏమిటంటే వారు వెళ్ళి ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము అని అన్నప్పుడు వెంటనే ప్రభువారు లేచారు. అమ్మా, గమనించాలి, గాలి శబ్దాలకి ఆయన లెగలేదు. కెరటాల యొక్క తాకిడి వలన ఆయన లెగలేదు. ఎందుకు లేచారు అంటే వారు ప్రభువారిని వేడుకొనగా లేచారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మా, గమనించాల్సిన మాట ఏమిటంటే ఈ యొక్క చంటి పిల్ల తల్లి బయట కోడి కూస్తే లెగదు. అమ్మా, కుక్కలు అరిస్తే లెగదు. ఆ చంటి బిడ్డ కదిలితే ఏడుస్తే లెగుస్తుంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శిష్యులైన వారి యొక్క మొరలను ఆలకించారు. దేవునికి స్తోత్రం. అమ్మా, గమనించాల్సిన మాట ఏమిటంటే ప్రభువారు లెగ్గానే ఆ శిష్యులైన వారిని చూడగానే వారిలో 2 రకాలైన అమ్మా తుఫానులు కనబడుతున్నాయి. అక్కడ 2 రకాలైన తుఫానులు, ఒకటి గాలి తుఫాను, 2 వారి హృదయములలో స్టార్ట్ అయిన తుఫాను. గాలి తుఫాను పర్వాలేదు, మనందరికీ తెలిసిందే. కానీ హృదయములో కలిగే తుఫాను, ప్రభువారితో ఉండి ప్రభువారి యొక్క అద్భుతాలు చూచి ఆయన శక్తి గురించి ఎరిగి ఉండి వారిలో మరణ భయం అనేది కనబడుచున్నది. వారిలో అమ్మా ఏం కనబడుతూ ఉన్నదంటే వారిలో ఒక భయంకరమైన ఆందోళన కనబడుచున్నది. దేవునికి స్తోత్ర. అందుచేతనే ప్రభువారు ఆ 2 తుఫానులో ఏ తుఫాను గద్దిస్తున్నారంటే గాలి తుఫాను కాదు, వారిలో చెలరేగుతున్న ఆ యొక్క హృదయ తుఫాను, భయమనే తుఫాను, అలజడనే తుఫాను
అందుచేతనే ప్రభువారు వారితో ముందుగా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, ఓ అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారు? మీ విశ్వాసం ఎక్కడా అని వారిని గద్దించెను. దేవునికి స్తోత్రం. ఆయన లేచినప్పుడు, ఆయన విశ్రాంతిలోంచి లేచినప్పుడు గద్దించారు. ముందుగా వారి హృదయములో ఉన్న తుఫాను గద్దించారు. గమనించాల్సిన మాట ఏమిటంటే, ముందుగా వారి హృదయంలో ఉన్న తుఫాన్లు గద్దించినప్పుడు గమనించండి, ఏ శిష్యుడు కూడా ఆ గద్దింపును తిరస్కరించలేదు. దేవునికి స్తోత్రం. గద్దింపుకు లోబడ్డారు. అక్కడున్న శిష్యులైన వారందరూ కూడా గద్దింపుకు లోబడ్డారు. ఆ శిష్యులైన వారందరూ కూడా గద్దింపుకు లోబడి దేవునికి నమస్కరించి, దేవునికి ప్రార్థించి ఆయన పూజించారు. దేవునికి స్తోత్రం. గమనించాల్సిన మాట ఏమిటంటే, ఈరోజు దేవుని గద్దింపునకు నువ్వు లోబడుతున్నావా? వారు తిరగబడలేదు, ఎదురు సమాధానం చెప్పలేదు. దేవునికి స్తోత్రం. వాక్య గ్రంథమునందు మనం గమనించినట్లయితే, దేవుని యొక్క పరిశుద్ధ వాక్య గ్రంథమునందు దేవుడు వారిని గద్దించగా వారు దేవునికి లోబడిన వారై ఉంటున్నారు. రెండవదిగా ప్రభువారు తర్వాత నీటిని మన జీవితాల్లో ఎగసి పడుతున్న శోధనలు, కిరటాలు లాంటివి వచ్చినప్పుడు ఆయన గద్దిస్తే చాలు, మన జీవితంలో ఉన్న శోధనలు ఎగిరిపోతాయి. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఉన్న బలహీనతలు, మన బ్రతుకులో ఉన్న అనారోగ్యాలు ఎగిరిపోతాయి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, యెరూషలేములో నుండి గమనించండి, వారు ఒడ్డు నుండి క్షేమకరంగా యెరూషలేమునకు చేరి ఉన్నారు. వారు ఒడ్డు నుండి అద్దరికి చేరుకున్నారు. ఈ రోజున ప్రభువారు ఆ యొక్క దోణి క్షేమకరంగా నూతన యెరూషలేముకు చేరుకుంటుంది. గమనించాల్సిన మాట ఏమిటంటే, ఈ రోజున నీ దోణి మీద అలలు ఎగిసి పడుతున్నాయా? భయంకరమైన శోధనలు పడుతున్నాయా? అపాయాలు వచ్చుచున్నాయా? నీ దోణిలో దేవుడున్నాడు. కలవరపడకుము, యేసు ఉన్న దోణి మునిగిపోదు. ఈ రోజున నీవు భయపడకుండా దేవుని యొద్దకు వచ్చి మోకాల్లోని, యేసయ్యా నా జీవితం ఇదయ్యా, నా శోధన ఇదయ్యా, నా బలహీనత ఇదయ్యా, నా అనారోగ్యం ఇదయ్యా, నా బలహీనత ఇదయ్యా. నీకు ఏ శ్రమ ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా, ఏ అస్వస్థత నీలో ఉన్నా ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేద్దాము. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహాత్మ్యము కలిగిన యేసయ్యా నీకు వందనాలు. అద్భుతాలు చేయి దేవా, ఆశ్చర్య కార్యములు జరిగించు తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డలు వారి జీవితములో కలిగి ఉన్న ఆ యొక్క శ్రమలు తీసివేయండి అయ్యా. ఇదిగో తండ్రి, వారి దోణి మీదకు వచ్చుచున్న శ్రమల లాంటి కష్టాలు, వారి దోణి మీదకి వీచుచున్న శోధన లాంటి గాలులను నీవే పారదోలండి. నీ గొప్ప కృప చూపించండి. నీ ఘనమైన కార్యములు జరిగించండి. నీ చిత్తాన్ని నీ బిడ్డల పట్ల జరిగించండి. నీ మహిమ కార్యములే మెండుగా జరిగించండి. నీ దీవెన ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఘనమైన గంభీరమైన మహిమ కార్యాలే, అద్భుత ఆశ్చర్య దివ్య కార్యాలే నీ బిడ్డల పట్ల నీవే జరిగించి లేవనెత్తి నడిపించమని, నీ శక్తితో కొనసాగింపచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమె దేవునికి దీవెనాశీర్వాదాలు, దైవికమైన మేలు సదా తోడైనను గాక. ఆమె. మరణాత.